ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. దక్షిణ భారతదేశంలోని మధురగా పిలిచే ఆలయం. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ దేవాలయాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం. తన భక్తుని కోసం తన దిశనే మార్చుకున్న కర్ణాటకలో ఉడిపిలో వెలిసిన శ్రీకృష్ణ మందిరాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి. మా కర్ణాటక ట్రిప్ భాగంగా ఈరోజు ఉదయమే మూకాంబిక అమ్మవారిని దర్శించిన మేము అటు నుంచి కేశవనాథేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి కేశవనాథేశ్వర ఆలయం నుండి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉడిపిలో వెలిసిన శ్రీకృష్ణ మందిరానికి వచ్చేశాం. శ్రీకృష్ణ దేవాలయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కృష్ణ ఆలయాల్లో ఒకటి. ఈ దేవాలయం కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాక భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వైష్ణవ తీర్థక్షేత్రంగా పేరుగాంచింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి చేరడానికి తేలికైన మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ప్రధాన నగరాల నుండి ట్రైన్స్లో వెళ్ళాలనుకునేవారు ఉడిపి లేదా మెంగళూరు వరకు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఉడిపి రైల్వే స్టేషన్ నుండి శ్రీకృష్ణ ఆలయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఉడిపికి డైరెక్ట్ ట్రైన్ 2789 MRDWSF ఎక్స్ప్రెస్ ట్రైన్లో చేరుకోవచ్చు. దీనికి 30 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బస్ ద్వారా ఇక్కడికి రావాలనుకునేవారు KSRTC, TSRTC, APSRTC మరియు లగ్జరీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఉడిపికి అత్యంత సమీప ఎయిర్పోర్ట్ మెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మెంగళూరు నుండి ఉడిపి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి ట్యాక్సీ లేదా బస్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. మూకాంబిక టెంపుల్ దగ్గర చూపించాను ఈ వరి తోరణాన్ని గుర్తుపట్టారా? ప్రతి టెంపుల్ దగ్గర కనిపిస్తాయి ఇలాంటివి మనకి. ఆలయం పక్కనే ఉన్న పార్కింగ్లో మా వెహికల్ని పార్క్ చేసి ఉడిపి శ్రీకృష్ణ మహాద్వారం నుండి ఆలయంలోనికి ప్రవేశించాం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణుడు బాలరూపంలో ఉంటారు. మరో ప్రత్యేకత ఏంటంటే దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఏకైక మందిరంలో శ్రీకృష్ణుని 9 రంధ్రాలున్న కిటికీ ద్వారా స్వామిని దర్శించాలి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ కృష్ణ మహాద్వారంలోనికి ఎంటర్ కాగానే భక్తులు ముందు గీతా మందిర్లోని వినాయక స్వామి వారిని దర్శించుకుంటారు. అద్వైత సిద్ధాంతానికి కేంద్రంగా ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ మధ్వాచార్యులే ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని మరియు అష్టమఠాలని స్థాపించారు. శ్రీ మధ్వాచార్యులు ఆలయ నిర్వహణ కోసం ఈ 8 మఠాలను ఏర్పాటు చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు పర్యాయ ఉత్సవం ద్వారా నిర్వహణత్వం మారుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, పర్యాయ ఉత్సవం వంటి ప్రత్యేక వేడుకల్లో లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడికి వస్తుంటారు. ఉడిపిని పూర్వము రజితపిఠాపురం అని పిలిచేవారు. ముందు ఉడిపి ప్రాంతాన్ని రామభోజుడనే రాజు యజ్ఞం కోసం భూమి దున్నేటప్పుడు ఒక సర్పం మరణించిందట. అప్పుడు పరశురాముడు ఆ సర్పదోషాన్ని నివారించడానికి ఉడిపి పట్టణం 4 దిక్కుల్లో 4 వెండి పీఠాలు మరియు నాగప్రతిష్టలు చేయించారట. ఆ విధంగా ఈ ప్రాంతం వెండి పీఠాల పరిరక్షణలో రజిత పిఠాపురంగా ప్రసిద్ధి పొందింది. ఆలయం వెలుపల లోపల లైట్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఆలయ ప్రాంగణం లోపలికి అడుగుపెట్టగానే ప్రసాదం కౌంటర్ పక్కనే శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఇత్తడి విగ్రహాలని అలాగే పూజా సామాగ్రి స్టోర్స్ని చూడవచ్చు.
ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ఆలయంలోని శ్రీకృష్ణ గోశాల. అన్నబ్రహ్మగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసిన ఈ ఆలయంలో ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తారు. ద్వాపరయుగంలో అవతరించిన శ్రీకృష్ణుడు ఉడుపిలోని బాలకృష్ణ విగ్రహాన్ని రుక్మిణీదేవి చేత విశ్వకర్మ తయారు చేశారని పురాణ కథ. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడంతో స్వామి విగ్రహం కూడా సముద్రంలోకి వెళ్ళింది. 13వ శతాబ్దంలో సముద్ర వ్యాపారి ద్వారా శ్రీమద్వాచార్యులకు దొరికిందట. సముద్ర తీరంలో తుఫానులో చిక్కుకున్న నౌకను రక్షించగా అందులో గోపీచందన ముద్దలో శ్రీకృష్ణ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారు కనుక్కున్నారు. మధ్వ సరోవరం జలాలతో అభిషేకం చేసి ఉడుపిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీకృష్ణ పుష్కరిణి. దీనినే మధ్వ తీర్థం అని కూడా అంటారు. శ్రీ మధ్వాచార్యుల వారు ఈ తీర్థం చుట్టూ స్వామివారి ఆలయంతో పాటు అష్టమఠాలని ఏర్పాటు చేశారు. మన దేశంలో ఉన్న శ్రీకృష్ణుడి సుప్రసిద్ధ క్షేత్రాలలో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ క్షేత్రం, బృందావనంని గుర్తు చేసే దివ్యక్షేత్రం ఉడుపిలోని శ్రీకృష్ణ మందిరం. ఆలయ నిర్మాణం హొయసల, ద్రవిడియన్ మరియు విజయనగర శైలి కలిగిన విధంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయం నలువైపులా రథవీధులు, కిటికీలు మరియు ఉప ఆలయాలుండడం విశేషం. భగవంతుడు భక్తులకు అనుకూలంగా ఉండే స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అది ఎలా అంటారా? సాక్షాత్తు భగవంతుడే భక్తుని కోసం దక్షిణం వైపు తిరిగి దర్శనమిచ్చారట. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, ఇప్పుడు చెప్తాను. పూర్వము కుబ్జ కులానికి చెందిన కనకదాసుకు ఆలయ ప్రవేశం లేదు. ప్రతినిత్యం ఆలయం వెనుక వైపు నుండే ప్రార్థనలు చేస్తూ కీర్తనలని స్వయంగా రాసి స్వామివారికి పాడి వినిపించేవాడు. ఒకరోజు కనకదాసు శ్రీకృష్ణుడితో, స్వామి, నీ దర్శన భాగ్యం ఈ జన్మలో నాకు లభించదా అని ప్రార్థించగా, అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కు తిరిగినప్పుడు గోడలో రంధ్రం ఏర్పడింది, కిటికీ లాంటిది. అక్కడి నుండి కనకదాసుకు దర్శనమిచ్చారు స్వామివారు. దీనినే కనకన కండి అని అంటారు. భక్తులు ఈ కిటికీ ద్వారా స్వామిని దర్శించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ కిటికీ ద్వారా స్వామిని దర్శిస్తే నవగ్రహ దోషాలు నివారణ అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మేము ఈ ఆలయానికి వచ్చినప్పుడు కోటి గీతా లేఖన యజ్ఞాన్ని, గీతా ఆర్తిని నిర్వహించారు. ఈ ఆలయ ప్రాంగణంలో బంగారు రథం, గోశాల, ఉప ఆలయాల పక్కనే కనకదాస మండపం ఉన్నాయి.
శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన ఆకర్షణ సాక్షాత్తు స్వామివారి. ఈ ఆలయంలో స్వామివారికి 9 సార్లు అర్చనలు నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడి అలంకారాలు వివిధ రకాలుగా చేస్తారు. ఆ అలంకారాల వల్ల స్వామి రూపం మరింత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇందులో గోపీచందనం ఇది ముఖ్యమైన అలంకరణగా శ్రీకృష్ణుడి విగ్రహంపై ప్రత్యేకంగా ఉంటుంది. తామ్రపత్రాలు, కంఠమాలలు, పూలతో ప్రత్యేకమైన అలంకారము, ముత్యాలతో అలంకారము మొదలగునవి. పండగ పర్వదినాల్లో స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని గర్భాలయ ద్వారం నుండి కాకుండా దక్షిణం వైపు తిరిగి కనకదాసుకు దర్శనమిచ్చిన కనకన కండి ద్వారా దర్శించుకుంటారు. శ్రీకృష్ణ మందిరం ఆపోజిట్లోనే స్వామివారిని ఊరేగింపునకు ఉపయోగించే రత్నాలు పొదిగిన రథమండపం ఉంటుంది. ఆ రథం పక్కనే చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఉడిపిని పూర్వము రజిత పిఠాపురం అని పిలిచేవారు. పూర్వము ఉడిపి ప్రాంతాన్ని రామభోజుడనే రాజు యజ్ఞం కోసం భూమి దున్నేటప్పుడు ఒక సర్పం మరణించింది. అప్పుడు పరశురాముడు ఆ సర్పదోష నివారణకై ఉడిపి పట్టణం 4 దిక్కుల్లో 4 వెండి పీఠాలు మరియు నాగప్రతిష్టలు చేయించారు. ఆ విధంగా ఈ ప్రాంతం వెండి పీఠాల పరిరక్షణలో రజిత పిఠాపురంగా ప్రసిద్ధి పొందింది. మరో కథనం ప్రకారం రామభోజుడనే రాజు పరశురాముడు సముద్ర తీరంలో వెండిపీఠంపై ప్రత్యక్షమయ్యాడని విశ్వసించి అనంతేశ్వరుడిగా లింగస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని ఈ ప్రాంతానికి రజిత పిఠాపురం అని పిలిచేవారని కూడా చెప్తారు. వక్కలకు వచ్చే పువ్వు ఇది ప్రసాదం లాగిస్తారు ఇక్కడ స్వామి దగ్గర. ఇది తలలో పెట్టుకోవచ్చు, తినొచ్చు కూడా. పింగర అంటారట దీన్ని. చంద్రమౌళేశ్వర దేవాలయం దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది ఈ ఆలయం. చంద్రదోష నివృత్తి కోసం భక్తులు ఈ ఆలయాన్ని ప్రత్యేక పూజలకై సందర్శిస్తారు. ఉడిపి నగరంలో ప్రసిద్ధ పురాతన శివాలయం ఇది. ఈ ఆలయం 7 నుంచి 8వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడింది. చంద్రమౌళేశ్వరుడు అంటే చంద్రుని అలంకరించిన శివుడు అని అర్థం. దశాబ్దాల పూర్వము చంద్రుడు తన శాప విమోచనం కోసం ఈ ప్రాంతంలో మహాశివునికై తపస్సు చేయడంతో శివుడు చంద్రుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై చంద్రుని శాప విమోచనాన్ని చేసి తన జటాజూటంలో అలంకరించుకొని చంద్రమౌళేశ్వరునిగా ఇక్కడ పూజింపబడుతున్నారు. ఈ ఆలయంలోని శిల్పాలు శివలింగం విశేష శిల్పకళతో రూపొందించబడ్డాయి. ఈ 8 మఠాలను ఆలయ నిర్వహణ కోసం శ్రీ మధ్వాచార్యుల వారు స్థాపించారు. ప్రతి 2 ఏళ్లకు ఒక మఠం ఆలయ బాధ్యతను చేపడుతూ పర్యాయ పూజారి పద్ధతి పాటిస్తారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం ఇది. శ్రీ
శ్రీకృష్ణ మందిరంలో కూడా దేశంలో మరెక్కడా లేని విధంగా ఇలాంటి 9 రంధ్రాలున్న కిటికీ ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. శ్రీకృష్ణ ఆలయానికి 250 మీటర్ల దూరంలో శ్రీకృష్ణ మఠ్ ట్రస్ట్ గెస్ట్ హౌస్లో డార్మెటరీ హాల్, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో అవతరించి తన భక్తులకు ధర్మం, న్యాయం, ప్రేమను స్ఫూర్తిలా అందించి భగవద్గీత ద్వారా ఆత్మశక్తిని, ధర్మ విధానాన్ని, భక్తి మార్గాన్ని వివరించి మనలో ఉన్న అహంకారం, అజ్ఞానం తొలగించి మర్యాద, ప్రేమ మరియు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా మీరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో కూడా నేను తప్పక పెడతాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.